పూర్వం పర్వతపురి అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి చుట్టూ పర్వతాలుండడం వల్ల ఆ రాజ్యానికి పర్వతాపురి అని పేరు వచ్చింది. ఈ రాజ్యాన్ని మహేంద్రవర్మ అనే రాజు పరిపాలించేవాడు. మహేంద్రవర్మ పరిపాలన సరిగ్గా ఉండేది కాదు. ఆ రాజ్యం యొక్క ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉండేవారు. ఏ సమస్య వచ్చినా దాన్ని నిశితంగా పరిశీలించేవాడు కాదు. తనకు ఇష్టం వచ్చినట్టు శాసనాలు చేసేవాడు. ఆ రాజ్యానికి చుట్టూ పర్వతాలు ఉండడం వల్ల ఒక నది మార్గం గుండా ఆ రాజ్యానికి రాకపోకలు జరుగుతూ ఉండేవి. ఒకరోజు ఊరి ప్రజలందరూ రాజ్యసభకు వచ్చి రాజుతో తన సమస్యను చెప్పుకోవడం ప్రారంభించారు. రాజా, మన రాజ్యానికి రావడానికి పోవడానికి నది మార్గమే మనకు దారి. కాని వర్షాలు కారణంగా దారి ఎగుడు దిగుడులుగా మారి బండరాళ్లతో నిండి ఉండడం వల్ల ప్రయాణికులు అపాయాలకు గురి అవుతూ ఉన్నారు. ప్రయాణికులు ప్రయాణంలో పడి కాళ్ళు చేతులు విరవిరం మేకాక కొన్ని సందర్భాలలో తలి పగిలి చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఎడ్ల బండ్లు రథాలు తిరగలేకపోచున్నవి. ఈ ఇబ్బంది వల్ల వ్యాపారాలు కూడా మందగిస్తూ ఇతర రాజ్యాలకు మన రాజ్యాలకు వ్యాపార సంబంధాలు తెగిపోచున్నవి. కావున మీరు మాపై దయ ఉంచి పరిష్కారాన్ని చూపాలని కోరుచున్నాము అన్నారు. ఊరి ప్రజల మాటలు విన్న రాజు మీ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చాడు. మహామంత్రిని పిలిపించి, మహామంత్రి, దారి ఇరువైపులా మెరుగైన వైద్యాలయాలు కట్టించండి. మేలైన వైద్యులను పిలిపించి వైద్యం చేయించండి. ప్రజలకు ప్రమాదం జరిగిన వెంటనే వైద్యం అందించండి అంటూ శాసనం చేశాడు. మహామంత్రి రాజుతో ఇలా అన్నాడు. రాజా, అనుభవజ్ఞులు, పెద్దవారు నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది అని నా అభిప్రాయం. అందుకు రాజు, మహామంత్రి ఎవరూ ఆలోచించినా చివరకు తీసుకోవలసినది ఇదే నిర్ణయం. మీరు పనులు మొదలు పెట్టండి అన్నాడు. ఇలా కొన్నాళ్లకు వైద్యాలయాలు నిర్మించి ప్రమాదాలకు గురి అవుతున్న ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించడం ప్రారంభించారు. ఇలా ప్రజలు ప్రమాదానికి గురి కావడం, ప్రమాదాలకు గురైన వారికి వైద్యాలయాల్లో చికిత్స అందించడం పరిపాటి అయిపోయింది. ఒకరోజు రాజు తన మంత్రితో కలిసి వైద్యాలయాల పనితీరు పరిశీలనకు వెళ్ళాడు. అక్కడ ప్రమాదాలకు గురైన ప్రజలకు వైద్యం అందించడం జరుగుతూ ఉంది. దీన్ని చూసి రాజు గర్వంగా మీసమెలేశాడు. దాన్ని చూసి వైద్యానికి వచ్చిన ఒక ముసలాయన చూసి నవ్వాడు. అగ్రహారంతో ఎవరు అంటూ రాజు తిరిగి చూశాడు. ఆ నవ్వుతున్న ముసలివాడు తలకు దెబ్బ తగిలితే వైద్యుడిచ్చిన ఔషధాన్ని మోకాలికి రాస్తూ ఉన్నాడు. రాజు అతని దగ్గరికి వెళ్ళి, ఆగ్రహంతో, తలకు దెబ్బ తగిలితే ఔషధాన్ని మోకాలికి రాస్తున్నావు, ముసలివాడా, నీకేమైనా పిచ్చా అని అడిగాడు. ఆ ముసలివాడు అలానే నవ్వుతూ యథారజ తథ ప్రజ అంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి అంతఃపురంలో రాజు భోజనం తర్వాత కోపంగా ఆలోచిస్తూ ఉన్నాడు. రాజును గమనించిన రాణి, ఏం జరిగింది ప్రభు అని అడగగా రాజు రాణితో వైద్యాలయం దగ్గర జరిగిన ముసలివాడి విషయాన్ని వివరించాడు. అందుకు రాణి కూడా నవ్వడం ప్రారంభించింది. రాజు మరింత కోపంగా రాణిని చూడడం మొదలుపెట్టాడు. రాజా, మీరు తప్పుగా అనుకోనంటే నాదో చిన్న సలహా. మీరు వారం రోజులు రోజుకొకసారి ఆ దారి గుండా మరువేషంలో వెళ్ళిరండి. రాణి మాటలో అర్థం కాని రాజు సరేనంటూ రోజు వెళ్ళి రావడం ప్రారంభించాడు. 4వ రోజు రాజు ఆ దారిన వస్తూ ఉండగా కాలికి రాయి తగిలి రక్తం వస్తూ కిందకి పడిపోయాడు. ఇంటికి రాగానే రాణి తగిలిన గాయానికి వైద్యం చేసి కట్టు కట్టింది. ఆ నొప్పితో రాజు ఆలోచించడం ప్రారంభించాడు. ఆ దెబ్బలకు జ్ఞానోదయం అయిన రాజు వైద్యాలయాలను మించి నదిపై వంతెన నిర్మించి వంతెన దారి వేయించాడు. అప్పుడు ప్రజలు ప్రమాదం లేకుండా ప్రయాణాలు సాఫీగా చేసాగారు. రాజు చేసిన మంచి పనికి రాజ్యంలో అందరూ కొనియాడి పొగడసాగారు. రాజు ఆ నవ్విన ముసలివాడి దగ్గరికి వెళ్ళి, ఇక ఏ సమస్య వచ్చినా అనుభవజ్ఞులతో నిష్ణాతులతో చర్చించి ప్రజలకు మంచి పాలన అందిస్తాను అంటూ చెప్పాడు. అందుకు ముసలివాడు సంతోషించి ఆశీర్వదించి పంపించాడు. రాజు పరిపాలన మంచి దిశగా వెళ్లడంతో రాణి మంత్రి సంతోషపడ్డారు.